రాష్ట్రంలో డిజిటల్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. ఐటీ రంగంలో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యమన్న శ్రీధర్. రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి, సాయుధ పోరాట యోధుడికి ప్రముఖుల నివాళులు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల పాట్లు. ఏడాదిగా బిల్లులు రాక మెనూ ప్రకారం అందని ఫుడ్. ఆర్గానిక్ చికిత్సతో పిల్లల మరికి పూర్వ వైభవం. పాలమూరు ఐకాన్గా ఆకర్షిస్తున్న మహావృక్షం. రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్న ఐఎండీ. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి ఈరోజు. భూమి ముక్తి కోసం పోరాడి ప్రాణాలర్పించిన తొలి పోరాట వీరుడు కొమరయ్య. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆ త్యాగమూర్తికి నివాళులర్పించారు. నేటి యువత ఆ పోరాట యోధుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క అని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. కొమరయ్య వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ హక్కుల సాధనకు కొమరయ్య వేగుచుక్క అని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని దొడ్డి కొమరయ్య ప్రపంచానికి చాటి చెప్పారన్నారు మంత్రి పొన్నం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలైన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమానికి నాడు దొడ్డి కొమరయ్య చేసిన పోరాటమే స్ఫూర్తి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వానికి, దేశ్ముఖ్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందాడన్నారు. ఆ మహనీయుని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సీఎంతో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ఎందుకంటే 19 సంవత్సరాలకి అమరుడై ఆ తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది, లక్షలాది మంది రాజకీయ సాధన పోరాటంలో పాల్గొని నిజాంని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమరయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. మనిషిని మహాశక్తిగా నడిపించిన ఖ్యాతి దొడ్డి కొమరయ్యదేనన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్పల్లి చౌరస్తాలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నియోజకవర్గ కేంద్రంలో కుర్మ సంక్షేమ భవన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో తెలంగాణ తొలితరం సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. దొడ్డి కొమరయ్య పోరాట పటిమను కొనియాడారు నేతలు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా నేతలు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా వీరుడిగా నిలిచిన దొడ్డి కొమరయ్య అమరుడని కొనియాడారు నాయకులు. ఆ పోరాట యోధుడిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులతో కలిసి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఎల్పి కార్యాలయ కార్యదర్శి శ్రీకాంత్, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భవిష్యత్ అంతా ఐటీ మీదే ఆధారపడి ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. హనుమకొండలోని ఐటీ పార్క్ ఎస్పీటీఐ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఐటీ నిపుణులను తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బీఎఫ్ఎస్ఐ కోర్సులతో ఉద్యోగ అవకాశాలు పెంపొందించేలా కృషి చేస్తామన్నారు మంత్రి. రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ తర్వాత ప్రధానమైన నగరం వరంగల్ హనుమకొండకు సంబంధించి ఇక్కడ కూడా ఐటీ నిపుణులు, అదేవిధంగా ఐటీకి సంబంధించిన స్కిల్ సెట్ ఇక్కడ లభ్యం అవుతుంది కనుక అందరికీ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సాహం చేయాలి. దాని క్రమంలో మేము కూడా రాబోయే కాలంలో ఈరోజు మీడియం అంటే మధ్యతర, స్మాల్, చిన్న, మైక్రో, సూక్ష్మ పరిశ్రమలకు కేవలం కోర్ సెక్టర్ ఇండస్ట్రీలో కాదు, ఈరోజు ఐటీ రంగానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ఈ పరిశ్రమలను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలని ఒక పాలసీ నిర్ణయాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకురాబోతా ఉన్నారు. దాని క్రమంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఐటీ రంగాన్ని విస్తరణ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. మీ జిల్లాకి మీ ప్రాంతాలకు వచ్చి వారికి ఐటీ కంపెనీ స్థాపిస్తే వారికి కావాల్సిన నెట్వర్కింగ్ కానీ, వారికి కావాల్సిన ఐటీ రంగానికి కావాల్సిన సౌకర్యాలు కానీ మా ప్రభుత్వ పరంగా అన్ని విధాలా వారికి ఏర్పాటు చేస్తాం. వచ్చి తిరిగి మాతో పాటు భాగస్వాముల కండి పిలుపునివ్వటం జరిగింది. దానిలో చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. హైదరాబాద్కే కాదు, వరంగలో, ఖమ్మమో, నిజామాబాదో, కరీంనగరో, మహబూబ్ నగరో, ఈ అన్ని పట్టణాలకు సంబంధించి కొత్త పట్టణాలు ఏవైతే ఉన్నాయో, తృతీయ శ్రేణి నగరాలు ఉన్నాయో వాటి విషయంలో కూడా వారు వాకప్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి అదేవిధంగా ఇలాంటి పట్టణాలకు రావడానికి ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి పూర్తి స్థాయిలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో కోడెలకు కష్టాలు తీరనున్నాయి. ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల గోశాలలో వాటికి సంరక్షణ కరువైంది. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో అవి మృత్యువాత పడుతున్నాయి. దీనిపై V6లో వరుస కథనాలతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గోశాలను ఆధునీకరించి భక్తుల విశ్వాసం, మనోభావాలను కాపాడాలని ఆదేశించారు. రాజన్న ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో ఆలయానికి కోట్ల ఆదాయం చేకూర్చుతున్న కోడెలు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై V6 కథనాలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజన్న గోశాలను సందర్శించాలని ఓఎస్డీ శ్రీనివాస్ ను ఆదేశించారు. తిప్పాపూర్లోని గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన శ్రీనివాస్ కోడెల సంరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న సన్నిధిలో కోడె మొక్కల ఆచారం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అటు భక్తుల సందర్శనలో ఆదాయంలోనే నెంబర్ 1 రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ప్రతి ఏటా సుమారు 85 కోట్ల పైనే ఆదాయం వస్తోంది. ఇందులో చాలా వరకు కోడెల ద్వారా ఆదాయం వస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ కోడెలను వివిధ గోశాలలకు అప్పగించాల్సి వస్తే గోశాల ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఇస్తున్నారు. ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 6 నెలల క్రితం తిప్పాపూర్ రాజన్న గోశాల నుండి 20 కోడెలను ఉచితంగా మహబూబాబాద్ జిల్లాలోని శ్రీ సోమేశ్వర గో సంరక్షణ సేవా సంఘం వారికి ఆలయ అధికారులు అప్పగించారు. ఈ క్రమంలో స్టేషన్ గన్పూర్ రూట్ లో అక్రమంగా రవాణా జరుగుతుందనే సమాచారంతో కొంతమంది వ్యాన్ ను అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. గోశాల వారు రాజన్న ఆలయం నుండి ఇచ్చిన రిసిప్ట్ చూపించారు. రిసిప్ట్ లో ఉన్న అడ్రస్ లో ఎలాంటి గోశాల లేదని తెలుసుకున్న పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. విమర్శలు ఎక్కువ కావడంతో గత 6 నెలల నుండి రాజన్న ఆలయం నుండి ఇతర ఏ గోశాలకు కోడెలను ఇవ్వకపోవడంతో ఇక్కడ ఏకంగా 500 నుంచి 1500 వరకు కోడెలు పెరిగిపోయాయి. ఇటీవల భారీ వర్షాలకు తిప్పాపూర్ రాజన్న ఆలయ గోశాల పూర్తిగా బురద నీటితో నిండిపోయింది. దీంతో కోడెలు ఆహారం తినలేక అనారోగ్యంతో మృతి చెందాయి. ఆలయ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపై V6 కథనాలు ప్రసారం చేసింది. దీనిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించారు.
ఇంతకుముందు ఎండోమెంట్ కమిషనర్ విజిట్ చేసి ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఓఎస్డీ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి గోశాలను పరిశీలించారు. కోడిల సంరక్షణ కోసం ఇప్పుడు ఉన్న 7 షెడ్లతో పాటు మరో 2 షెడ్లు, గోశాల ఆవరణలో సీసీ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1.11 కోట్లతో గోశాలలో ఫ్లోరింగ్ వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, గోశాల అభివృద్ధికి ఇంకెన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కోడెల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోడెల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాటికి అన్ని వసతులు కల్పించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావాల్సినటువంటి టీకాలు కానీ, మందులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం. ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు. ఉన్న 7 షెడ్లకి ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు, ఒక 2 పెద్ద షెడ్లు ఇమీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. సో ఏదైతే 1.2 కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాంట్ చేయడం జరిగింది. గోశాలకు వచ్చే కోడెలను వివిధ మఠాలకు, గుర్తింపు పొందిన గోశాలలకు, వ్యవసాయం చేసే రైతులకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. అలాగే రాజన్న గోశాలలో పర్మనెంట్ గా వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. వారం రోజుల క్రితం గోశాలు ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే నేను, కలెక్టర్ గారు, ఈవో గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి స్వయంగా చూడడం, అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు బియ్యందరూ వారికి మాట్లాడడం జరిగింది. 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం, వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. 10 ఏళ్లుగా రాజన్న ఆలయంపై గోశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వానికి భిన్నంగా రేవంత్ రెడ్డి సర్కార్ భక్తుల మనోభావాలను కాపాడుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. వర్షపాతం సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. ఎల్లంపల్లిలో ప్రస్తుతం నీటి మట్టం 139.90 అడుగులుగా ఉంది. అంటే మొత్తం 4.8 టీఎంసీల నీరు ఉందని ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే 1.5 టీఎంసీ నీరు పెరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం ఆశించినంతగా వర్షాలు పడక ప్రాజెక్టులోకి తగినంత నీరు చేరడం లేదు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే కడెం ప్రాజెక్టు నిండి దాని నుంచి ఎల్లంపల్లి జలాశయంలోకి నీరు వచ్చి చేరేది. ఈ ఏడు వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లో సాధారణ స్థాయికి కూడా నీరు చేరలేదు. సంగారెడ్డి జిల్లాలో హాస్టళ్లు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. చదువు కోసం వస్తే ప్రాణాలైపోయే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం హాస్టళ్ల సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. మెదక్, సిద్దిపేట, గజ్వేల్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్, జోగిపేట పరిధిలోని పలు హాస్టళ్లలో సమస్యలు తిష్టవేశాయి. సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏ వసతి గృహంలోనూ మెనూ ప్రకారం భోజనం వడ్డించటం లేదు. గత ఏడాది నుంచి బిల్లులు రాక మెనూలో కోత విధిస్తున్నారు. తక్కువ ధరకు మార్కెట్లలో దొరికే నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నారు. ఇక హాస్టళ్లలో బాత్రూంలు సరిగా లేక విద్యార్థులు బయటికి పోతున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరులోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు బాత్రూములు లేక హాస్టల్ పరిసరాల్లోనే కాలకృత్యాలు కానిచేస్తున్నారు. స్నానాలు చెట్ల కిందే చల్లని నీటితో చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం నుంచి సరిగా బిల్లులు రాకపోవడంతో హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు భోజనం, కాస్మెటిక్స్ అరాకొరాగా అందజేస్తున్నారు. విద్యార్థులకు పాలు, గుడ్లు, కూరగాయలు, చికెన్ తదితర సరుకుల పంపిణీలో ప్రభుత్వం వేరువేరు శాఖల పరిధిలోని హాస్టళ్లలో వేరువేరు విధానాలను అనుసరిస్తుంది.
రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు పాలు, గుడ్లు, కూరగాయలు, చికెన్ను టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేయిస్తుంది. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు కాంట్రాక్టర్ సరుకులను రెసిడెన్షియల్స్ కి సరఫరా చేస్తున్నారు. దీంతో అక్కడ కొంత ఇబ్బందులు తక్కువగా ఉన్నా వసతి సౌకర్యాలు సరిగా లేవు. కిటికీలు ఊడిపోయి బాత్రూంలు లేవు. రానున్నది వానాకాలం, చలికాలం కావడంతో పిల్లలు హాస్టళ్లలో ఉండేందుకు జంకుతున్నారు. ప్రధానంగా జిల్లాలో సంక్షేమ హాస్టళ్లలో పేద బడుగు బలైన వర్గాల ప్రజల పిల్లలే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలే ఈరోజు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు. ఒక పక్క బిల్లులు చెల్లించక, విద్యార్థులకు తినడానికి నాణ్యమైన భోజనం అందించక, అదేవిధంగా బిల్లులు రాక హాస్టల్ వార్డన్లు విలవిలలాడిపోతూ ఉన్నారు. కనుక వాళ్ళు విలవిల్లాడిపోవడంతో నాణ్యమైన భోజనం అందించడంలో లోపాలు జరుగుతున్నాయి. కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ యొక్క బిల్లులు చెల్లించి హాస్టళ్లపై జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గాని, డిఓ గారిని, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు గాని ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తుకు ఒక నాంది పడేలా, మీరందరూ ఉపయోగపడేలా హాస్టల్ విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మెస్ ఛార్జీలను ఇస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ గా గుడ్డు, పాలు, రాత్రి భోజనం, వారానికి 2 సార్లు చికెన్ పెట్టాలి. వీటికి కూడా ప్రతి నెల బిల్లులను విడుదల చేస్తే ఇబ్బందులు ఉండవు. కానీ నెలల తరబడి పెండింగ్ లో ఉండటంతో మెనూ పట్టించుకోవటం లేదు వార్డెన్లు. నీళ్లచారుతో లేదంటే పాడైన కూరగాయలతో వంటలు చేస్తుండటంతో హాస్టళ్లలో తరచుగా ఫుడ్ పాయిజన్ జరిగి 100 మంది పిల్లలు ఒకేసారి ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి గత కొన్నేళ్లుగా ఉంది. వాళ్ళకు సరిపోయేటంత బిల్స్ లేకపోవడం వలన ఒక 20 కిలోల కూరగాయలు తెచ్చేది ఉంటే 10 కిలోలు 12 కిలోలు తెచ్చి ఆ 100 మంది విద్యార్థులకు సరిపోయేటంత దాన్నే పల్చగా చేసి వాటర్ పోసి దాన్నే చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాణ్యత లేనటువంటి ఫుడ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెస్ బిల్లులు కూడా తక్షణమే పెంచాలని చెప్పేసి విద్యార్థులకు అందరికీ కూడా నాణ్యమైన ఆహారం అందే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బిల్లుల పైసలు ఇవ్వకుండా హాస్టల్ విద్యార్థుల ప్రాణాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూలై మొదటి వారం పూర్తి కావస్తున్నా ఇంకా జిల్లాలో వర్షాలు పడడం లేదు. 1-2 చిన్నపాటి వర్షాలు మాత్రమే పడ్డాయి. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఆశించిన రైతులు ముందుగానే సాగుకు సిద్ధమయ్యారు. వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోపక్క వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. దీంతో మంచినీటి సమస్య కూడా ఏర్పడింది. ఈసారి వర్షాకాలం ఆరంభంలోనే భారీ వర్షాలు కురుస్తాయని ఆశించారు రైతులు. దీంతో రైతన్న ఆనందానికి అంతు లేకుండా పోయింది. సీజన్ అంతా వర్షం బాగానే పడుతుందని, జలాశయాలన్నీ నిండుతాయని, పంటలు బాగా పండుతాయని గంపెడాశలతో కాస్త తొందరగానే ఖరీఫ్ సాగు మొదలుపెట్టారు. అయితే సీజన్ ఆరంభం నుంచి సరిపడా వాన పడకపోవడంతో లబోదిబోమంటున్నాడు రైతన్న. బోరు బావుల కింద పంటలు సాగు చేసే రైతులు కూడా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. జూన్ నెల అయిపోయినా కూడా మరి జూలై నెలలో కూడా వచ్చినా కూడా మరి వర్షాలు కావాల్సినంత పడకపోవడము. ఎందుకంటే ఇంకో 10-15 రోజులు అయితే ఇదే విధంగా అయితే మరి బోర్లు కూడా ఎత్తిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా మేము ఫస్ట్ డోస్ మందు వేసుకున్నాము. మరి కావాల్సినంత వర్షపాతం లేకపోవడం వల్ల రైతాంగము మరి నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఆలోచన చేసి సింగూరు జలాలను నిజాం సాగర్లో నింపుకొని నిజాం సాగర్ ద్వారా మరి రైతాంగానికి నీటిని అందించాలని మేము కోరుతా ఉన్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో ఇంకా వేసవిని తలపిస్తోంది. సాధారణంగా జిల్లాలో జూన్ మాసంలోనే దాదాపు నాట్లు పూర్తవుతాయి. అయితే ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. రైతులు ముందస్తుగానే సాగుకు సిద్ధమై వ్యవసాయ క్షేత్రాలను సాగుకు సిద్ధం చేశారు. గేట్లు చెక్కడం, దుక్కిలు దున్నడం దాదాపు పూర్తి చేశారు. ఇక బోర్ల కింద సాగు చేసేవారు నారుమళ్లు వేసినా ఎండల కారణంగా ఎండిపోయాయి. దీంతో మరోసారి నారుమళ్లు వేసుకున్నారు. ఇక కరెంటు కోతల వల్ల కూడా తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. గత ప్రభుత్వం దాన్ని మెదక్ జిల్లాకే పరిమితం చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్న ఆలోచించి సింగూరు ప్రాజెక్టు నుంచి అయినా నీళ్లను వదిలి నిజాం సాగరు, తద్వారా బెల్లాల చెరువు, రఘునాథ్ చెరువు, ఆలిసాగర్ లాంటి రిజర్వాయర్ నింపాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగం అంటున్నాడు. ప్రస్తుతం ఇక్కడ 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
దీంతో పంటలు సాగు చేసేందుకు రైతన్నలు ముందుకు రావడం లేదు. వరి నారుమళ్లు వేసుకున్న రైతులు కూడా సాగుకు భయపడుతున్నారు. వర్షాలు బాగా తక్కువ ఉన్నాయి. పొలాలు నాట్లేసుకున్నామంటే నీళ్ళు లేవు. నాటేసుకున్నామంటే కూడా బోలు తక్కువ వస్తున్నాయి. రైతులంతా ఇబ్బంది పడుతారు. వర్షపాతం కొద్దిగా వ్యవసాయానికి అనుకూలంగా లేదు. ఈసారి కూడా వేసినాం కానీ వర్షాలు లేక కొద్దిగా ఎండు పడుతున్నాయి. ఇప్పుడు మేము వరి నాట్లు వేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ బోర్లు మానుతున్నాయి. సరైన విధంగా వర్షాలు లేక రైతులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు మబ్బులు అవుతున్నాయి, వర్షం వస్తుందేమో అనుకుంటున్నాం కానీ వర్షం వస్తలేదు. తగినంత వర్షం లేక రైతులు కొద్దిగా ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భ మట్టాలు ఇప్పటికే 40 మీటర్ల లోతుకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే అన్నదాతల పరిస్థితి ఏంటో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు కొద్దిగా వర్షాలు వెనక ముందు అవుతున్నాయి. అందుకు రైతులు కొద్దిగా వెనక ముందు అవుతారు పొలాలు వేయడానికి. నాకు ఒక 5 ఎకరాలు 4 ఎకరాల నుండి ఆ వానలు లేక కొద్దిగా వెనక ముందు పంటలు ఇదవుతున్నాయి. మందిని కూడా తీసుకొచ్చినాము వేపియడానికి. ఆ దేవుడి దయ వలన వర్షాలు పడితే ఈ వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నారు. పంటలు వేయడానికి కూడా వెనక ముందు అవుతున్నారు. పోయిన సంవత్సరం వర్షాలు ఈ స్పాటికి పడిపోయినాయి. ఇప్పుడు నెల 15 రోజులు వెనుక పడిపోయింది వర్షాలు లేక. వరి పంట వేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ వర్షాలు లేక పొలాలు వేస్తలేరు. జిల్లాలో జూలై మొదటి వారంలో కూడా ఎండాకాలాన్ని తలపిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంచినీటి ఎద్దడి కొనసాగుతోంది. చాలా మున్సిపాలిటీల్లో ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి నెలకొంది.